జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంపు బసవకూడలి వద్ద బసవేశ్వర స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి బసవేశ్వర స్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి. योमां पुष्पं वेदा पुष्पवां प्रजावान् पशुमान् वन्दे एवं वेदा योपामायतनं देवा आयतनं आयतनं देवा मान्तपश्चेश्वरमाजे मान्तपश्चेश्वरमाजे देवता ब्रह्मणे सर्वदेवष्टं शतमेश्वर्यं शतं देवता ब्रह्मणे नमः शतमानं भवति शतायुष्टपुरुषस्य सकलकार्यसिद्धिरस्तो मनाभिष्टाजने राजसुखदाय तिरस्तो सर्वांगात्मा महंत बसवेश्वर स्वामी कृपा कटाक्ष सिद्धिरस्तु जय बसवेश्वर महाराज की जय। ఈ రోజు విశ్వగురు ఆ బసవేశ్వరుడి జయంతి ఉత్సవ కార్యక్రమాలు పురస్కరించుకొని జగిత్యాల పట్టణ రిగట్ట మీద మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బసవేశ్వరుడి విగ్రహానికి మనం పూలమాల అలంకరణ చేసి వారిని తలుచుకోవటం నిజంగా ఇది గొప్ప శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను చెప్పంటున్నాను. అంటే బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కరణ, వీళ్ళ సంస్కరణలకు మూలం ఏదైతుందో బసవేశ్వరుడు అని చెప్పక తప్పదంటుంది. మరి ఈ ప్రజాస్వామ్య యుగంలో మనం చేపడుతున్నటువంటి యొక్క సంస్కరణలు ఏవైతున్నాయో ఈ సంస్కరణలు అన్నీ కూడా వారు ఆనాడే ఆలోచించి మరి ఈ సంస్కరణలకు ఒక ఆది మూల పురుషుడుగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానుభావుడు బసవేశ్వరుడు అని చెప్పక తప్పదని చెప్పంటారు. వీళ్ళ సతీ సహగమనాన్ని నిలిపివేయటం, బాల్య వివాహాలను అరికట్టడం, మహిళలకు ఏదైతుందో స్వేచ్ఛ స్వాతంత్రం కల్పింప చేయబడే విధంగా వారు సంస్కరణలు చేపట్టబడింది. వీళ్ళ సమాజంలో అంటరానితనం నిర్మూలన అనేది ప్రధానం చెప్పండి. వీళ్ళ మనం ఏ అంటరానితనాన్ని నిర్మూలించాలి, సమాజంలో ఉన్నటువంటి యొక్క కుల మతాల అందరం కూడా సమానమని తెలియజెప్పేటువంటి భారత రాజ్యాంగం ద్వారా మనకు గోచరిస్తుంటే ఈ అంశాలన్నీ కూడా బసవేశ్వరుడు ఆనాడే సమాజానికి తెలియజెప్పింది. భారతదేశ ప్రజాస్వామ్య మూలాలకు ఆ బసవేశ్వర మహారాజ్ వారు మనకు ఆదర్శంగా నేను భావిస్తాను చెప్పండి. సమాజంలో ఉన్నటువంటి ఒక యావత్ సమాజం పౌరులు అందరం కూడా ఒక మతమని కాదు, ఇలా బసవేశ్వరుడు శైవమతాన్ని మరి బోధించినా కానీ ఏదైతుందో అన్ని మతాలను గౌరవింప చేయటం మన సమాజ బాధ్యతగా మనకు చేపట్టి ఎందుకు పేర్కొంది. అటువంటి ఒక మహనీయుడి వాళ్ళ జయంతి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహింపజేసుకోవడం అంటే వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క ఆదర్శాలను ఏదైతుందో మనం నిలపటం, మరి అమలుకు పాటుపడటం మనంతో బాధ్యత కాదు. ముఖ్యంగా నేను ప్రజా జీవితం ఏదైతుందో ఆ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకుంటూ వారు చేపట్టేటువంటి ఒక సంస్కరణను వీళ్ళ ఈ ప్రజాస్వామ్యం పటిష్టకు తోడ్పడే విధంగా వీళ్ళ మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రంతో పాటుగా పురుషులతో పాటుగా సమానమైనటువంటి హక్కులు కల్పింపచేయటం, వీళ్ళ అంటరానితనం నిర్మూలన అనేది ప్రధానమైన. అంటే ఇది అన్ని కులాలు అందరము సోదర భావంతో మెలగాలి, అందరం ఒకటేని తెలియజెప్పినటువంటి ఒక మహనీయుడు మరి బసవేశ్వరుడు. వారి కార్యక్రమం పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా.
जय बसवेश्वर महाराज की जय बसवेश्वर महाराज की राष्ट्रं धारयदानृं महोत्सवस्तु श्री बसवेश्वर अनुग्रहव्यक्तं सकलाराधनं कुर्वन्तु। ओम ब्रह्मणेभ्यो नमः। योपां पुष्पं वेद पुष्पवां प्रजावान् पुष्पान् भवति एवं वेद योपामं देव आयतनमान् भवति। पुष्पवान् समर्पयामि त्रिदुर्गाकारं त्रिनेत्रं त्रिजन्पावकं वा एकबिल्वं शिवार्पणं बिल्वत्राणि समर्पयामि। जगद्गुरु बसवेश्वरदेवताभ्यो नमः। पूजां च महन्त्रिष्टे महंत बसवेश्वर महाराज की महंत बसवेश्वर महाराज की। स्तम देवता ब्रह्मणे सर्वदेवश्च मनोभीष्ट प्रदोषणे नमः। सर्वान् अक्षत्रे सार्थ अक्षत्रे